హాయ్ అండి. మీరు లాస్ట్ వీడియోలో మనకి నూకరాజ్ గారు వాళ్ళ తోటలోని చూడండి ఆకుకూరలు చాలా బాగా చూపించారు కదా. అంటే కొత్తిమీర కానీ, చుక్కకూర కానీ, పాలకూర కానీ ఇవన్నీ చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి కదా. సో ఆయన మనకి కంపోస్ట్ మాత్రమే యూజ్ చేసి, అంటే కోకోపిట్ యూజ్ చేయరు అండ్ కంపోస్ట్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు, మట్టి మాత్రమే యూజ్ చేస్తారు. సో వాటన్నిటినే యూజ్ చేసి అసలు ఆయన వేసుకునే విధానం ఏంటి అంటే అంత హెల్తీగా ఒక 20 డేస్లో అన్ని రకాల కూరగాయలు ఇంక్లూడింగ్ తోటకూర అవ్వచ్చు, పాలకూర కావచ్చు, కొత్తిమీర కావచ్చు, చుక్కకూర కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హెల్తీగా వస్తున్నాయి. సో ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ వీడియోలో చూద్దాము. సో ఆయన చెప్పే మాటల్లోని మనం ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నామా, లేదంటే మనకి ఏమైనా తెలుసుకోవాల్సి ఉన్నాయా ఏంటా అనేది ఒకసారి చూద్దామండి. నమస్తే, నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి కామెంట్ కూడా చేయండి, ఓకేనా. సో ఇగోండి నూకరాజ్ గారి తోటలోని ఇగోండి ఇవన్నీ కూడా కొత్తిమీర ఎంత హెల్తీగా వచ్చింది చూడండి. ఇగోండి మట్టి కోకోపీట్ ఏం యూజ్ చేయట్లేదు, చాలా గుళ్ళగా ఉంది అలాగని. ఇగోండి ఇదంతా కూడా ఇప్పుడే కొత్తిమీర తీసాం మేము ఆల్రెడీ. ఇగోండి ఇది కొత్తిమీర అండ్ చుక్కకూర చూడండి ఎంత హెల్తీగా వస్తుందో. అండ్ అలాగే అక్కడ పాలకూర ఉంది, పాలకూర కూడా చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వస్తుందో. మనం మార్కెట్లో కొనుక్కునే పాలకూర కంటే కూడా చాలా హెల్తీగా వస్తుంది. ఇదిగోండి ఇవంతా కోసాము, ఇంకో ఇదంతా ఉంది పాలకూర. సో ఇలా ఈ టబ్స్ అన్నీ కూడా ఆయన వేసుకుంటూ ఉంటారు. నూకరాజ్ గారు హాయ్ అండి, హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. సో ఇవాళ మాకు ఒకసారి నేర్పించండి అసలు ఎట్లా వేస్తున్నారు ఏంటి, పాలకూర ఆకుకూరలు ఇవి ఎలాగ వేస్తున్నారో చూపించండి మాకు ఒకసారి ఇవాళ. నూకరాజ్ గారు అసలు మామూలుగా ఈ మట్టిలో ఏమేమి కలిపారు ఫస్ట్ ఆ విషయం చెప్పండి. ఇందులోని మొన్న జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి గతం తెచ్చాం కదా. అవును, చెత్త తెచ్చాం కదా. జ్యూస్ షాప్ దగ్గర నుంచి చెత్త తెచ్చుకుంటున్నాం, అంటే స్క్రాప్స్ తెచ్చుకొని వాటిని ఒక 4-5 రోజుల నుంచి అవి నానబెట్టి మొక్కలకి నీళ్ళు వేసేస్తున్నాము, నీళ్ళు కలిపి. ఆ తర్వాత మిగిలిపోయిన స్క్రాప్ అంతటిని కూడా ఒక 1 మంత్ ఎంతో పడుతుంది అలాగా ఉంచేస్తున్నాము మట్టి కొంచెం కలిపి. ఆ మడిలో వేసిన తర్వాత అది కుళ్ళి కొంచెం గెత్తం రెడీ అవుతుంది. సో అంతకంటే ముందు ఏం వేసి వాళ్ళు ఇందులోని ఆవు గెత్తము మట్టి ఈ రెండే కదా మీరు వాడింది, ఆ రెండే బాగా కలిపేవాళ్ళు. ఆగండి మీరు హోల్స్ పెట్టుకోవడం దగ్గర నుంచి చెప్పండి. కుండీ ఇలా ఉంది అనుకోండి, మామూలుగా కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఈ కింద కుండీలు కన్నాలు పెట్టుకుంటారు కింద వైపు, అట్లా పెట్టకూడదు. కిందనే కన్నాలు పెడుతున్నారు, మొత్తం 4-5 కన్నాలు పెడుతున్నారు. ఓకే, దానిలోని మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఇసుక వేస్తున్నాం. ఇసుక వేసినప్పుడు కన్నాలలోని మొత్తం అంతా కిందకి వచ్చేస్తుంది, నీరు ఏం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి మామూలుగా మనం ఏం చేయాలంటే ఇలాగే 2 కన్నాలు పెట్టుకొని, ఓకే అంటే కింద కొంచెం ప్లేస్ వదలాలి, కొద్దిగా గ్యాప్ ఉంచాలి, గ్యాప్ ఉంచుకోవాలి, కింద పెట్టకూడదు కన్నం. మొత్తం అంతా కింద పెడితే కిందకే పోతుంది నీరంతా. అవును, అంటే మనం ఇసుక వేయలేదు అనుకోండి బురదలాగా వచ్చేది. ఓకే, మనం ఇసుక వేసాం కాబట్టి మామూలుగా నీరు పాలంగా వస్తుంది, నీరే వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే కుండీలోని కింద పక్కన మనం ఇసుక వేసుకున్నాము ఇక్కడ వరకు కదా. ఇది కప్పినంత వరకు ఇసుకేసామా ఆల్మోస్ట్. ఈ కన్నాలు ఈ కన్నాలు ఎంత వరకు ఉన్నాయో ఆ కన్నాలు ఉన్నంత వరకు ఇసుక వేసుకున్నారు. ఇసుకలోంచి నీరు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ పైన బురద రాకుండా ఇసుక మాత్రమే వేసుకున్నాము. ఆ పైన మనం మట్టి మన కంపోస్ట్ గట్రా కలుపుకొని బాగా వేసుకున్నారు. సో ఇది ఎంత గ్యాప్ ఉంచాలంటే నిండగా నింపేయాలా లేకపోతే కొంచెం కింద ఉంచుకోవాలా, ఎలా వేసుకోవాలంటే ఇంతవరకు వేసుకోవచ్చు. మనకి ఎక్కువ అనుకోండి పైకి వేసుకోవచ్చు, గతం తక్కువ ఉందంటే ఇలా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మట్టి గత్తం కలిపి వెంటనే విత్తనాలు పెట్టేయచ్చా లేకపోతే కొన్ని రోజులు మగ్గాల? ఇది ఏంటంటే నేను తీసేప్పుడే వారం రోజుల పైన అయిపోయింది. అంటే మీరు ముందుసారి ఆకుకూరలు వేసి తీసేసి వారం రోజులు అవుతుంది, గ్యాప్ ఉంచుతున్నారు. అంటే ఆకుకూరలు వేయడానికి మధ్యలో ఒకసారి వేసి తీసిన తర్వాత ఒక వారం రోజులు బాగా కలిపేసి మగ్గబెట్టి వదులుతున్నారు, కొంచెం కంపోస్ట్ కలిపి ముక్కుతుంది. ఓకే, అంటే డైరెక్ట్ గా మనం తీసినట్టు వేసి అవును వేస్తే అది మొదలు సరిగ్గా పాడైపోతాయి. గ్యాప్ ఇచ్చి మనం వేసుకోవాలి, వేసుకుంటే మొక్క బాగా మొలుతుంది. అవును, అలాగే మీరు ఒకసారి దొల్చే విధానం చూపించండి. మామూలుగా మీరు తయారు చేసే ముందు విత్తనాలు వేసే ముందు తొలుస్తారు కదా బాగా. ఇందులో బాగా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఇందులో ఇసుక శాతం అనేది కింద వరకు వేసుకున్నాము, తర్వాత ఇక్కడ నుంచి మనం మట్టి కంపోస్ట్ తో ఫిల్ చేసుకున్నాం. నూకరాజ్ గారు మీరు కోకోపీట్లు ఇలాంటివి ఏం వాడు ఓన్లీ మట్టి గెత్తం. మనం ఏంటంటే మనం వెళ్ళి గత్తం వెళ్ళి తెచ్చుకున్నాం. అవును,
గతం వెళ్ళి తెచ్చుకున్న తర్వాత అది ఎండబెట్టి ఆ, ఈ మొక్కలకి ఇస్తున్నాం. ఇప్పుడు ఒక బకెట్ మట్టి ఉంది అనుకోండి, గెత్తం ఎంత ఉండాలి? ఇప్పుడు సగం అది సగం ఇది కూడా వేసేస్తున్నాం. సగం గెత్తం ఉన్న సగం మట్టి వేసుకుంటున్నారు, రెండు ఈక్వల్ గా ఉండేలాగా. ఓకే, వేస్తున్నాం కాబట్టి ఇంత బాగా ఉంది, గుల్లగా ఉంటుంది. ఓకే, లేదంటే మట్టి ఎక్కువ గత్తం తక్కువ అయితే ఇలా ఉండదు. అండ్ మట్టి కూడా మనం ఎక్కడ కొనుక్కున్నది కాదు, మనకి ఇప్పుడు కింద రోడ్డు తవ్వినప్పుడు అక్కడ తీసుకున్న మట్టి. ఆ మట్టి ఎంత గట్టిగా ఉండేది కదా, అది అలాంటి ఇలా అలాంటి గట్టిగా ఉండే ఎర్ర మట్టిని మేము ఈ గెత్తం అది వేసుకొని ఇలాగా గుల్లగా తయారు చేసుకున్నాం అన్నమాట. ఇది ఇంకా మళ్ళీ మార్చలేదు, మళ్ళీ మనం మట్టి మార్చడం ఏం లేదు. అవును సేమ్ మట్టి. ఆ మట్టి ఇంకా కింద ఉంటుంది. అవును, ఇంకా కొంచెం తవ్వితే కింద ఎర్రమట్టి తగులుతుంది మనకి. అవును, కంటే ఏం చేస్తున్నాం అంటే మనం ప్రతి సంవత్సరం కూడా మార్చుతున్నాం. అవును, పైన గెత్తం వేసుకుంటాం. అవును, కొంచెం పాత మట్టి ఉన్నది కొద్దిగా తీస్తాం. అవును, పాత మట్టి తీసుకొని మళ్ళీ గత్తం మాత్రం లెవెల్ గెత్తం వేసుకొని లెవెల్ చేసుకుంటాం. అవును, దానివల్ల ఈ మొక్కలన్నీ బాగా ఉంటున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే అలా చేస్తున్నాం. ఇప్పుడు పళ్ళు స్క్రాప్స్ వస్తున్నాయి కాబట్టి మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి. అవును, జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి అంత తెచ్చి కుండీలో వేసి 2 నెలలకు రెడీ అవుతుంది. ఒకసారి అది చూపిద్దాము. ఇది గోపి తావడం అయిపోయాక అది ఎలా తయారవుతుంది అనేది మీకు చూపిస్తామండి. ఇదిగోండి, ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇలా గుల్లగా రావడానికి నూకరాజు గారు తవ్వే విధానం ఒకసారి గమనించండి జాగ్రత్తగా, ఎలా గోపి తవ్వుతున్నారు అనేది చూడండి. సో అలా మనం గోపి తవ్వుకోవాలన్నమాట. ఇలా తవ్వుతే అంతా కలుపుతుంది. అవును, బాగుంటుంది అన్నమాట, గుల్లగా వస్తుంది. టు బి ఫ్రాంక్ ఏంటంటే మాకు ఇందులో ఎర్రలు లేవు, ఉన్నా కూడా కిందకు ఉండిపోతాయి, పైకి ఉండవు. అంతే. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు తర్వాత ఈ ఫ్రూట్ స్క్రాప్స్ అన్ని తెచ్చేసాం కాబట్టి అవి కిందకి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. సో ఈ విధంగా మనం తవ్వుకోవాలి. సో ఇందులో మీరు ఇంతకు ముందు ఏం వేసారండి? ఫస్ట్ ఇందులో ఇంతకు ముందు ఏదో పంట ఉండేది కదా, తోటకూర ఉండేది. ఇప్పుడు మనం పాలకూర తీసినట్టే పాలకూర వేసేయకూడదు. అవును, తోటకూర వేయాలి. అవును, ఒక పంట వేసిన తర్వాత మళ్ళీ సేమ్ పంట వేసుకోవద్దు. ఇప్పుడు తోటకూర వేసాం. అవును, ఇందులో తోటకూర వేసాను. అవును, తోటకూర వేసిన దాంట్లో మనం తోటకూర వేయకూడదు. అవును, ఇప్పుడు మారుస్తుండాలి. అవును, అలాగే మళ్ళీ ఇంకో వెరైటీ ఏదైనా మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా సరే మనం మాక్సిమం తోటకూర, పాలకూర, కొత్తిమీర, చుక్కకూర ఈ 4 వేస్తూ ఉంటాం. అవును, గోంగూర తక్కువ. గోంగూర ఏంటంటే ఎక్కువగా మనం తినేదానికి ఏం లేదు. అండ్ శీతాకాలంలో బాగా రాదు కూడా అన్న గోంగూర. ఎలాగో ఎప్పుడు ఎలాగ పండించాలో అలా పండిస్తేనే ఆ విధంగా మనం లోపలికి ఆ విధంగా 4 పక్కల పూర్తిగా ఈ విధంగా తవ్వుకోవాలి. ఇదే ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే మనం ఏమైనా తీగజాతి మొక్కలు, వంకాయలు, టమాటాలు వేసుకుంటే మనం మొక్క పెట్టిన తర్వాత ఎదుగుతున్నప్పుడు కూడా తవ్వుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆకుకూరలు ఏంటంటే ఫస్ట్ మనం తవ్వుకోవడం మళ్ళీ తర్వాత మరి తవ్వడానికి అవకాశం ఉండదు, తవ్వడానికి అవ్వదు. ఇంక ఇప్పుడు ఏం వేసుకున్నామో అదే తర్వాత మళ్ళీ దీనికి ఏదో వేయడానికి వాటికి ఏదో గెత్తం వేస్తాం, వీటికి గెత్తం వేయడానికి కూడా ఇంకా అవ్వదు. కానీ మాక్సిమం మీకు 20 రోజుల్లో చూడండి ఏ విధంగా అలా లెవెల్ చేస్తున్నారు. అదిగోండి, 20 రోజుల్లో తయారైపోయింది. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా లెవెల్ చేస్తున్నారు, ఏ విధంగా తవ్వారు అనేది మొత్తం అంతా లెవెల్ చేసుకుంటున్నారు. ఇవ్వండి, తర్వాత విత్తనాలు వేసే విధానం కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు వేసి వాటిని ఏ విధంగా కప్పుతున్నారు ఏంటి అనేది కూడాను. మా అమ్మ అయితే అసలు వేరేగా మనం పైనుంచి మట్టి వేస్తాం కదండి, అలా కూడా మట్టి వేయలే, అక్కడ నుంచి ఇట్టు జాగ్రత్తగా కలిపి పెడుతున్నారు. అవును, ఇదిగోండి పాలకూర విత్తనాలు వేస్తున్నారు. ఎంత పాలకూర. అవును, వేసుకోండి, చేతిలోకి వేసుకోండి మొత్తం. ఓకే, చూడండి ఏ విధంగా జల్లుతున్నారు విత్తనాలు అనేది. అందుకోండి, సో అలా మెల్లగా వేసుకోవాలి, ఒకే దగ్గర వేసేయడం కానీ అలాగేం చేయకూడదు. అంచులంటే కూడా జాగ్రత్తగా వేసుకుంటున్నారు చూడండి. సో చాలామందికి ఏంటంటే విత్తనాలు వేసే దగ్గర, తవ్వే దగ్గర, ఆ మట్టి అది కొలతల దగ్గర చాలా దగ్గర తేడా వచ్చి. అవును, చేసిన పని కూడా బాగా చేసుకోవాలి. అదే బాగా చేస్తే ఆ మొక్క కూడా బాగా వచ్చింది. అవును, మట్టి మాత్రం ఎక్సలెంట్ అండి. అంటే ఇదిగోండి గుల్లగా చక్కగా ఇలాగ ఉంటుంది. అయితే ముందు క్రాప్ తీసిన తర్వాత ఒక వారం రోజులు అలా వదిలేశారు మీరు? నీళ్ళు వేసారా వారం రోజులు? అప్పుడప్పుడు నీళ్ళు వేసారు, కానీ వెంటనే తీగానే 2వ రోజు వేసేయడం అలా చేయకూడదు.
అయ్యా తీసేయగానే మనం తవ్వేయచ్చు. చాలా విత్తనాలు సరిపోతాయి కదా, చాలు. ఇగోండి సరిపోతాయి చూడండి, ఇగోండి ఈ మాత్రం గ్యాప్తో విత్తనాలు వేసుకున్నారు. అదిగోండి మనం పైన ఇంకొక లేయర్ మట్టి వేయడం అలా చేస్తాం కదా, వేస్తామండి. అవును. మట్టి వేస్తాం కొన్ని కొన్ని. దానికంటే ముందు మీరు జాగ్రత్తగా అలాగా మళ్ళీ మట్టి అవును కనపడతాయి కదా, కనపడి కప్పాలంటే మళ్ళీ కొంచెం వేసుకుంటే అలా అయిపోతుంది. ఇంకోండి ఇక్కడెక్కడ ఉన్నాయి ఎర్రలు మూలకి ఉంటాయండి, ఎర్రలు ఉంటాయి. చూడండి ఎక్కడ కనపడుతుందా, కనిపించే ఇదిగోండి ఇదిగోండి ఎర్ర కాదు, ఇవే విత్తనాలు అంటున్నాను నేను. కనపడతానండి. సో మనం మామూలుగా మేమేం చేస్తామంటే వేరేగా మళ్ళీ కొంచెం తీసి మట్టి ఎక్కడి నుంచన్నా వేస్తాం అనమాట. మీరు మా అమ్మ కూడా మొన్న వేసినప్పుడు ఏం చేసింది, ఇలాగే పక్క నుంచి ఇలా తవ్వుకుంటూ ఇలాగే మళ్ళీ కప్పిస్తుంది అనమాట. ఇదే కరెక్ట్. కొంచెం మట్టి ఇస్తాం అనుకోండి, ఎక్కడ కనిపిస్తుంది అనుకోండి, కనిపించినప్పుడు కొంచెం మట్టి ఇస్తాం అనుకోండి, కొంచెం నీళ్ళు తెచ్చి వేస్తాను. ఓకే. సో నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళారనమాట. సో పొట్టు నీళ్ళు ఇక్కడ మనకి ఎక్స్ట్రా మట్టి బయట నుంచి తీసి కూడా వేయలేదు, ఎక్కడన్నా కనబడితే కప్తాను అంటున్నారు తప్పించి. మొన్న మా మదర్ చేసినప్పుడు కానీ ఇప్పుడు నూకరాజు గారు చేసినప్పుడు కానీ ఏంటి అంటే అక్కడ ఉన్న మట్టిని అలా 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 మెల్లమెల్లగా తవ్వుతూ కప్పారనమాట ఆ విత్తనాలన్నింటినీ కూడా. సో ఇగోండి పొట్టు నీళ్ళు వేస్తున్నారు, ఏ విధంగా వేస్తున్నారు. ఇలాగ మనం ఎన్ని రోజులు వేయాలండి నూకరాజు గారు? చెయ్యి అడ్డు పెట్టి మొక్కలు వచ్చిందాక వేసుకోవచ్చు. మొక్కలు అలా వస్తానుంటే అవును, ఇలా చెయ్యి అడ్డు పెట్టి వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. లోట నీళ్ళు వస్తే చాలు. అవును, చిన్న లోటతో ఈ చిన్న డొక్కుతోనే వాటర్ వేసుకున్నారు అనమాట. ఇప్పుడు ఎక్కడైనా మనకి విత్తనాలు కనబడితే వాటిని కప్పుకోవాలి, మట్టి కప్పేసుకోవాలి. ఓకే, ఇదిగోండి అక్కడక్కడ ఎక్కడో విత్తనాలు ఉండిపోయి కదా, సో వాటిని అలా కప్పేస్తున్నారు అన్నమాట. అంతే, చాలా మినిమల్, చాలా తక్కువ, అంతే. సో అలాగే లాస్ట్ టైం ఏం క్రాప్ వేసామో ఆ క్రాప్ కాకుండా వేరే క్రాప్ వేసుకుంటున్నారు, అంతే కదండి? అందరు కూడా ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇలా వేసుకోవాలా, మేము అందరికీ కూడా చూపిస్తున్నాం ఇలా వేసుకోవాలని. ఇలా వేసుకుంటే సరిపోద్ది. అవును, అందరూ ప్రతి ఒక్కరు. ఇప్పుడు మళ్ళీ రేపు నీళ్ళు వేయాలండి? నీళ్ళు వేయొచ్చండి, పొద్దున్న నీళ్ళు వేయాలి. ఓకే, రేపు మాత్రం నీళ్ళు వేయాలి. ఓకే, చెయ్యి అడ్డు పెట్టి తక్కువ వేయాలండి, చాలా తక్కువ నీళ్ళు ఎక్కువ వేసేసాం అనుకోండి ఆ విత్తనం పాడైపోద్ది. అవును, సరిపోతుంది. అది అలా చెయ్యి గడిగేసుకుంటున్నాను అనమాట, అంతే. ఇక్కడ బాగా ఎండది తగులుతుంది అనమాట మాకు, ఎండ బాగా తగులుతుంది, నీడ గట్ర రాకుండా ఉంటుంది. అప్పుడు అలా హెల్తీగా వస్తాయి అన్నమాట. చూడండి పాలకూర ఎలా వచ్చింది. సో నూకరాజు గారు అయితే ఇప్పుడు ఎన్ని రోజులు రెడీ అవుతుంది? ఒక 20 రోజులు పడుతుంది మళ్ళీ. 20 రోజుల్లో మొక్కలు వచ్చేస్తే అక్కడ నుంచి ఒక 20 రోజుల రెడీ అయిపోతాయి అన్నమాట. అది కూడా 20 రోజులు అయింది. సో అదండి. సో ఈ విధంగా మీరు చక్కగా ఆకుకూరలు ఏవన్నా సరే ఇదే ప్రాసెస్ అనమాట. ఇలా వేసుకుంటే మీకు ఫెయిల్యూర్ లేకుండా వస్తుంది. ఇది మీకు కోకోపిట్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మట్టి గెత్తం అంతే తయారు చేసుకున్నది. అవును, ఇంక ఇప్పుడు మాక్సిమం ఏంటంటే ఫ్రూట్ స్క్రాప్స్ లోకి దిగిపోయాము. ఆనియన్స్, ఫ్రూట్ స్క్రాప్స్ అది చూపిస్తా అన్నాం కదా, చూపించేద్దారండి ఒకసారి. అంటే ఫ్రూట్ స్క్రాప్స్ ఈ విధంగా తెచ్చుకుంటున్నాం అనమాట. నూకరాజు గారు వాళ్ళ షాప్ పక్కనే ఫ్రూట్ జ్యూస్ షాప్ ఉంది. సో వాళ్ళు ఈవినింగ్ వరకు కలెక్ట్ అయిన ఫ్రూట్ స్క్రాప్స్ అంతా కూడా ఈ విధంగా తెచ్చుకుంటున్నారు ఆయన. ఒక 4 days 5 days ఇలా వాటర్లో నానబెట్టి ఈ మేము ఫిల్టర్ చేసుకొని మొక్కలకి వేసుకుంటున్నాము. అది కాకుండా మిగిలిపోయిన ఫ్రూట్ స్క్రాప్స్ అంటే కిందకు వచ్చేసిన ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిపోయింది అంతా కూడా ఇలాగ మట్టి కలిపేసుకొని ఇందులో వేసేసుకుంటున్నారు. తవ్వేసుకొని కొంచెం అలాగా అప్పుడప్పుడు తవ్వుతున్నారు కదండి. ఇది అప్పుడప్పుడు కాదు, ఇదంతా ఏంటంటే మనం ఫస్ట్ దాని తాలూకా చెత్త అంతా దీనిలో వేసేస్తున్నారు. వేసేసిన తర్వాత కప్పుతున్నారు, దీన్ని కొద్దిగా మట్టి వేస్తున్నాను. దీన్ని మట్టి తీసి దాని పైన కప్పుతున్నారు. ఇది ఫ్రెష్ దా? ఈ టైప్ ఫ్రెష్, కొత్తది. ఇది అది పాతది. అలా కప్పుతున్నారు. అలా కప్పిన తర్వాత అది 2 నెలలకు తయారవుతుంది మనకి. ఇది 2 నెలలకి తయారైపోతుంది. అవును, ఇప్పుడు వింటర్ లో కాబట్టి 2 నెలలు పట్టిందండి నూకరాజు గారు. ఇప్పుడు అనుకోండి ఇప్పుడు మనకి 4 రోజుల లోపల తయారైపోతుంది. ఎండలు వచ్చేస్తాయి. ఎండలు కాస్తే త్వరగా రెడీ అయిపోతుంది. రెడీ అవుతుంది అనమాట. సో అలా రెడీ అయిపోయింది ఇది. అలా తయారైపోయింది ఇది. మరి మీ తోచినంత మీకు ఎలా వీలు కుడితే అలా చేసుకోండి, బాగుంటది. మేము చేసి పని అంటే మాకు అక్కడ దొరుకుతుంది కదా, మేము తెస్తున్నాం. అందరూ కూడా ఎలా తేలేరు కదా. అవునండి, తేడానికి అవకాశం ఉండదు.
ఓకే. అందుగురించి నాకు మాత్రం మీరు అందరూ కూడా బాగా పండించుకోవాలని చెప్తున్నాను అనమాట. ఓకే, సరేనండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్